సుప్రీం ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలని వారు చెప్పినటువంటి ఏదైతే ఆ జడ్జిమెంట్ అంశాన్ని ఖచ్చితంగా అందరూ కూడా గౌరవించాల్సిందే, పాటించాల్సిందే. ఎక్కడ వాటికి ఆ జడ్జిమెంట్లో వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఆ సారాంశాల గురించి మాట్లాడాలి. కానీ ఎవరూ కూడా న్యాయమూర్తుల గురించి, న్యాయ వ్యవస్థ గురించి అభ్యంతరకరంగా కానీ ఎవరు మాట్లాడినా కానీ అది తప్పు అవుతుంది. ఈరోజు మన ఉదయం జరిగినటువంటి ఒక ప్యానల్ డిబేట్స్లో కూడా కొన్ని వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి వాటికి సంబంధించి వాటికి వెంటనే వాటిని తొలగించడం జరిగింది. ఎవరైనా సరే వాటి విషయంలో పూర్తిగా న్యాయ వ్యవస్థని గౌరవించాల్సిందే. మహాన్ న్యూస్కి పూర్తిగా న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయదేవత పట్ల పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉంటాము. కానీ కొంత అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు అవి మనకి సంబంధం, వారు సంబంధించినటువంటి వారి అభిప్రాయాలని వారు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మనం క్షమాపణలు కోరుతూ దీనిపైన వెంటనే వాటిని నిలుపుదల చేయటం జరిగింది, వాటిని తీసివేయటం జరిగింది. ఇది జరిగినటువంటిది. సరే, ఇప్పుడు మనం వీటికి సంబంధించి ఏదైతే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించి వారు చేసినటువంటి ఈరోజు ఆర్డర్స్ రావటం జరిగింది. ఆర్డర్స్లో కూడా సేమ్ నిన్న ఏదైతే అంశాలు లేవనెత్తారో ఆ అంశాల గురించే వారు మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎలా మాట్లాడతారు అని చెప్పని వారు ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సరే, ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిపోతుందా, లేక సిబిఐ దర్యాప్తు చేస్తారా, లేక స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి దర్యాప్తుకు ఆదేశించాలా? ఇది జరుగుతున్నటువంటి అంశం. దీనిపైన 3వ తారీఖు సొలిసిటరీ జనరల్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సొలిసిటరీ జనరల్ ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి వారి పిటిషన్ మేరకు దానిపైన ఏంటి అనేది అప్పుడు న్యాయమూర్తులు గారు వీటికి సంబంధించినటువంటి తీర్పుని ఇవ్వటం జరుగుతుంది. మరి అప్పటి వరకు దీన్ని ఎలా అనేటువంటి దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సిట్టుని నిలుపుదల చేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ప్రకటించారు. ద్వారకా తిరుమలరావు గారు సిట్టుని ఎందుకు నిలుపుదల చేశారు అని అంటే, సుప్రీం ధర్మాసనం నిన్న ఇచ్చినటువంటి దీంట్లో అంటే సిట్టు సరిపోతుందా, లేక సిబిఐ, లేక ఇంకేదైనా స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి సంస్థ విచారణ చేపట్టాలా అంటే వాళ్ళు ఆప్షన్స్ ఆలోచిస్తున్నారు. కాబట్టి అటువంటి సందర్భంలో సిట్టు దర్యాప్తు చేయడం సమంజసమైనటువంటి నిర్ణయం కాదు. కాబట్టి అందుకని సిట్టుని నిలుపుదల చేశారు. 3వ తారీఖు సుప్రీం ధర్మాసనం కనుక సిట్టుతో దర్యాప్తు కొనసాగించండి అని అంటే అప్పుడు సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. లేదు ఇంకెవరికన్నా వేస్తున్నామంటే సిట్టు దర్యాప్తు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది జరగబోతున్నటువంటి అంశం. ఒకసారి డీజీపీ గారి బయట ఉంది. అట్లాగే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్రియాశీలకంగా కామెంట్ చేశారు. లడ్డూకు సంబంధించినటువంటి ఒక్కటే కాదు, శ్రీరాములు వారి తల నరికారు, అలాంటివి ఎన్నో శిరచ్ఛేదనం జరిగింది, అలాంటివి ఎన్నో దాదాపు 229 గుళ్ళని కూల్చివేయడం జరిగింది, అనేకమైనటువంటి నేరాలు జరిగాయి, వాటన్నిటికి సంబంధించి నేను ఈ దీక్షను చేపట్టడం జరిగిందని చెప్పిన ఒకటి క్లారిటీ ఇచ్చారు. అట్లాగే పురంధేశ్వర్ గారు కూడా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని వెల్లడించకుండా ఎలా ఉంటారు, ఆయన మాట్లాడినటువంటి దాంట్లో తప్పు లేదు అనేటువంటి దాన్ని వారు ఒక అభిప్రాయాన్ని, ఒక ఒపీనియన్ని వ్యక్తం చేయటం జరిగింది. అంటే సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయటం సమంజసంగా లేదు అనేటువంటి ఒక కామెంట్ని కూడా వారు తెలియజేశారు. సీఎం ఏం మాట్లాడకుండా ఉండాల్సింది అనటం కూడా అంటే ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అనేది వారి ఉద్దేశం. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. తిరుమల లడ్డు కూడా
నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వాళ్ళు గత 2 రోజులుగా వెళ్ళి అక్కడ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా. స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆ దర్యాప్తు ఆపడం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో 3వ తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ, ఐ ఆల్రెడీ క్లియర్లీ టోల్డ్ యూ. But for the court to say that the chief minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state. They said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the honorable Supreme Court judges said it was they didn't say it was unadulterated. They said regarding the date there was a confusion which will be later. I think our government will take it forward, like what kind of violations happened in the last 5 years. It's not just about a Prasad issue. ప్రసాదం కాదు, మిగతా విషయాల మీద కూడా అని చెప్పి అన్నీ ఎక్కడా కూడా అల్టరేషన్ జరగలేదని న్యాయస్థానం చెప్పలేదు కదా. సరే, దీని మీద ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ అతి కొద్ది రోజుల్లోనే చాలా క్లారిటీ వస్తుంది. దీంట్లో ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించింది వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఇరుక్కోబోతున్నారు. ఎవరైతే గతంలో చేసినటువంటి తప్పులు ఎవరెవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి విచారణలో, అది సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేక స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి విచారణ కావచ్చు, దేనిలోనైనా సరే వీళ్ళు గతంలో తప్పులు చేశారు అనేటువంటిది వాస్తవం. అది ప్రజలు చాలా అంశాల్లో గమనించారు. మనం గతంలో రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అనేక అంశాలను తెలియజేశారు. మొన్న వెళ్ళినప్పుడు కూడా అనేక అంశాలను తెలియజేశారు. 1 కాదు 2 కాదు, చెప్తా పోతే 100 ఉన్నాయి. హుండీలో ఉన్నటువంటి డబ్బులను దోచుకోవటం దగ్గర నుంచి మొదలుపెట్టి నిర్మాణాలలో జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి, శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి, లడ్డూ ప్రసాదానికి సంబంధించి, ఇలా చెప్తా పోతే దాదాపు 100 తప్పులు చేశారు. మరి 100 తప్పులకు సంబంధించి ఖచ్చితంగా రేపు క్లారిటీగా ఒక ప్రజల అంటే భగవంతుడైతే ఆ విచారణ సంస్థల ద్వారా శిక్షించడం అయితే జరుగుతుంది. సురేష్ గారు, అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి ఇక్కడ అంటే కూటమిలో ప్రభుత్వం అయితే ఒకటే స్టాండ్ క్లియర్గా, ఇది మా అభిప్రాయం అయితే ఇది అని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మాట్లాడటం కూడా సమంజసమైనదే, ప్రజలకి లేదా ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని. ఇక రెండో అంశం అంటే సిట్ని అంటే నిలుపుదల చేయటం అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక మంచి నిర్ణయంగా చూడాలి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ఇలాంటి తీర్పులు అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి, అదేవిధంగా పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయొద్దు అని న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా రంగులు వేశారు. అంటే న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పును కూడా పట్టించుకోకుండా వ్యవహరించారు. ఏదైతే గతంలో నీరు చెట్టుకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయండి అని చెప్పినా కూడా డబ్బులు రిలీజ్ చేయలేదు. ఉద్యోగాలకు పోస్టింగ్లు ఎవరైతే వాళ్ళ పెండింగ్ ఉండే వాళ్ళు ఇవ్వమని చెప్పినా కూడా చేయలేదు. ఇలాంటివి న్యాయస్థానం చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా ఉన్నటువంటి కేసులు ఒక 100 కేసుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పెండింగ్లో ఉన్నాయి. మరి కానీ ఇప్పుడు సుప్రీం ధర్మాసనం సిట్ని ఆపమని చెప్పలేదు, సిట్ కావాలా వద్దా అనేదాన్ని తేల్చమని చెప్పారు. మరి అయినా కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ సిట్ని ఆపి న్యాయస్థానం తుది తీర్పు తర్వాత దాన్ని అడుగులు ముందుకు వేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వేశారు అని అంటే న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వాలకు ఎటువంటి గౌరవం ఉంటుంది, న్యాయ వ్యవస్థను ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఎలా చూసినాయి అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించుకునేటువంటి అంశం, ప్రజలు అర్థం చేసుకునేటువంటి అంశం. ఎందుకు అది గుర్తు చేశామనంటే గతంలో ఏం జరిగింది అనేది చాలా జరిగినాయి. అవన్నీ కూడా ప్రజలకి క్లారిటీ ఉంటుంది. అజిత్ గారు, వంశీ గారు, అంటే
ఎస్ వంశీ గారు, ఈరోజు ఒకటి ప్రభుత్వం మీరు అన్నట్లుగా నిజంగానే రెండు కీలకమైన అంశాలు తీసుకుంది. ఒకటి సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా 3వ తారీఖే కాబట్టి తాత్కాలికంగా నిలిపివేయడం. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధానంగా అక్కడ ప్రజా ప్రయోజనాల వాద్యం వేసిన సుబ్రహ్మణ్య స్వామి కోరింది ఏంటంటే సిట్ కంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక స్వతంత్రమైన సంస్థతోటి దర్యాప్తు చేయిస్తారా లేదా ఇతర సంస్థలతోటి దర్యాప్తు చేయిస్తారా సిట్తో కాకుండా అనేది ఆయన వేశారు. అంటే ఆ ప్రజా ప్రయోజనాల వాద్యంలో సిట్ దర్యాప్తు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు పట్ల మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి గారికి అభ్యంతరాలు ఉన్నాయి. అంతేగాని ఇక ఏ ఇతర స్వతంత్ర అది కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనో లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వెయ్యాలి అని అనేది ఆయన కోరుకున్నాడు. అక్కడ ఒకటి. రెండో అంశం ముఖ్యంగా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ మీద దీనికి సంబంధించి అడల్టరీ జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడల్టరేషన్ జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్కి సంబంధించి ఆయన ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీని మీద ఈరోజు పురంధరేశ్వర్ గారు ఒక మంచి మాట అన్నారు వంశీ గారు. జనరల్గా మనం అందరం కూడా చూస్తాం, ఇటు కాన్స్టిట్యూషన్ కానీ లేదంటే జ్యుడిషియరీ కానీ అదేవిధంగా బ్యూరోక్రసీ కానీ మూడు కూడా 3 సింహాల్లాగా అడ్మినిస్ట్రేషన్ కూడా 3 సింహాల్లాగా మనం చూస్తాం వంశీ గారు. అంటే ఒకటి శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా పాలనా వ్యవస్థ. ఈ 3 కూడా 3 సింహాల్లాగా మనం చూసినప్పుడు 3 సింహాలకు కూడా ప్రతి దాని మీద బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా దాని మీద వాళ్ళ విధుల్ని 3 సింహాలు కూడా కరెక్ట్గా ముందుకు తీసుకెళ్తేనే రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ ముందుకెళ్తుంది. అది ఇండియన్ డెమోక్రసీ వంశీ గారు. అందులో భాగంగానే శాసన వ్యవస్థకు చెందిన చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వంశీ గారు అదే రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక విశిష్టతగా నిలబెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం వంశీ గారు. ఎందుకంటే ప్రపంచ పటంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా ప్రయారిటీ ఉంది కాబట్టి హిందువులకు అదొక పవిత్రమైన ప్రదేశంగా ఉంది. అది కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇది ఉన్నది ఇది నాసిరకంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తున్నారు. వచ్చిన దీంట్లో ఇది జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం అనేది ఖచ్చితంగా అది ఆయన డ్యూటీలో భాగమే అనేది ఈరోజు పురంధరేశ్వర్ గారు మాట్లాడారు వంశీ గారు. అంటే కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడొద్దని ఎలా అంటారు అని చెప్పి అన్నారు. అంటే మాట్లాడొద్దు అని చెప్పి అనలేదు వంశీ గారు. అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన మాట్లాడడం తప్పు అని చెప్పి ఆయన వేసిన ప్రజా ప్రయోజనాల వాద్యంలో ఉన్నది కాబట్టి ఇది తప్పు కదా అని చెప్పి జనరల్గా డిఫెన్స్ అడుగుతారు కదా వంశీ గారు. ఆ ఎదుట సుబ్రహ్మణ్య స్వామి ఇటు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తరపు న్యాయవాదిని కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదుల్ని కానీ కోర్టు అడిగింది కానీ కోర్టు అదేం పాసింగ్ అంటే ఇది తప్పు అని చెప్పి ఎక్కడా కూడా అడగలేదు వంశీ గారు. జనరల్గా ఆర్గ్యుమెంట్స్లో భాగంగా ఇప్పుడు ఒక వ్యక్తి హత్య చేశాడు అంటే చెయ్యలేదు అంటే చెయ్యని వ్యక్తిని హత్య చేశాడు కదా అని చెప్పి అడుగుతారు కదా వంశీ గారు. వీళ్ళు అంటున్నారు అనేది అడుగుతారు కదా. ఆరోపణని ప్రశ్నించారు. దానిని సత్యమేవ జయితే అని జస్ట్ కోర్టు వేసిన ప్రశ్నని ఆ పిల్ల ఆధారంగా పిల్లో ఉన్న అంశాలని కోర్టు వేసిన ప్రశ్నకి సత్యమేవ జయితే అని చెప్పి దాన్ని పెద్ద ఆల్రెడీ కోర్టు డిసైడ్ చేసింది, కోర్టు నిర్ధారించింది, కోర్టు ఇలా